భలే ఉందిరా వాసన. ఈసారి భలే కుదిరిందిరా. కుమ్మేద్దాం. తిందామా? ఒక సెకండ్, ఇది ఫోన్ చేస్తుంది. హలో చెప్పరా. అవునా సరే పంపిస్తున్నాను. ఏమైందిరా? మన మొగుడు వచ్చేస్తున్నాడు రా. ఎవర్రా ఆ బంటిగాడా? వాడు వచ్చే లోపల తినేయాలరా బాబు, లేకుంటే మనకేం మిగిలింది ఇక్కడ. హలో, అంత ఛాన్స్ లేదు. ఆడు మనం సర్ప్రైజ్ ఇద్దామని ఆల్రెడీ వస్తాడంటే ఇక్కడికి. మన ఇంటి అడ్రస్ తెలియక లైన్స్ ఎవరండి ఫోన్ చేశాడు లొకేషన్ పంపించమని. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేది ఏముంది, ఆడు వచ్చేలోపు ఎలాగో మనం తిన్నాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఆల్రెడీ రెడీ బయటికి వెళ్ళిపోతాడు కదా, ఆ గ్యాప్ లో మనం తినేద్దాం. నైస్ ఐడియా రా. ఐడియా బాగుంది, కానీ ఎక్కడ దాచిపెడతాం? అదే అర్థం కావట్లేదు. ఇంట్లో ఏం మూల దాచిపెట్టినాడు కనిపెట్టేదాడు రా. అరే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. పక్కింటి ఆంటీ వాళ్ళు ఇంట్లో దాచిపెడితే తీసుకెళ్ళి దాదా. హాయ్, నీకోసం వెయిటింగ్ రా. డోర్ మెల్లగై మెల్లిగా. ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? వీళ్ళు బిర్యానీ వండుకున్నారు. కనిపెట్టారా? అంటే వీకెండ్స్ కదా, ఇంట్లో చేసుకున్నట్టున్నారు. అర్థమైంది, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, మసాలా 3 స్పూన్లు వేశారు. ఇంకో స్పూన్ వేసి ఉంటే కనుక సెట్ క్యాక్ ఉండేది. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. వీడేంట్రా వాసన చూసి మసాలా రెసిపీ చెప్పేస్తున్నాడు. రేయ్ రారా, వస్తున్నాం. పక్కింట్లో చూసా కదా వాసన, మళ్ళీ ఇక్కడ చూస్తావేంటి? ఒరే వాడు కిచెన్ లోకి వెళ్తున్నాడు రా. కంగారు పడకండి, కంగారు పడితే దొరికిపోతాం. ఏమైందిరా? వెళ్ళి ఆ పక్కింట్లో పెట్టిన బిర్యానీ తీసుకొస్తే నలుగురు ప్రశాంతంగా తినేద్దాం. బిర్యానీ ఏంట్రా? బిర్యానీ రా, మీరు ఇక్కడ నుండి పక్కింట్లో పెట్టారు కదా, ఆ బిర్యానీ తీసుకురండి. అది ఆల్ చేసుకుందరా, మనకెందుకు ఇస్తారు? రే నాకు మొత్తం తెలిసిపోయింది, మీరు వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చేయండి. ఏం తెలిసిపోయిందిరా? ఏం తెలిసిపోయిందేంట్రా, మీరు ఇక్కడ బిర్యానీ చేసుకున్నారు, కరెక్ట్గా మీరు తినడం నేను వచ్చాను. అది నేను ఎక్కడ మొత్తం తినేస్తాను భయపడి తీసుకెళ్లి పక్కింట్లో దాచిపెట్టారు. ఆ దాచిపెట్టింది ఇక్కడ తీసుకొస్తే మనందరం ప్రశాంతంగా తినేద్దాం. తెలిసిపోయిందిరా. ఇంతకు ఎలా కనిపెట్టావురా? ఇప్పుడు బిర్యానీ తయారు చేసేటప్పుడు మసాలా స్మెల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్, చికెన్ ఉడకబెట్టిన స్మెల్ ఇవన్నీ మన కిచెన్ నుంచే వస్తున్నాయి. వాళ్ళ ఇంటి బయట మాత్రం బిర్యానీ ప్రిపేర్ చేసిన స్మెల్ ఉంటుంది చూసావా, అదొక్కటే వస్తుంది అన్నమాట. ఇంకోటి, మీరు బిర్యానీ తయారు చేసి ఇక్కడ నుంచి ఇలా వాళ్ళతో తీసుకెళ్లారు కదా, ఆ స్మెల్ కూడా వస్తుంది. అలా కనిపెట్టా అన్నమాట. ఇలాగే వెళ్తుందా? రే ఇది ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చండి, అది తినేసి మిగిలింది మన ప్రసాదంలో తినేద్దాం. వెళ్ళు వెళ్ళే. తిని తొందరగా తినండి. తెచ్చేస్తాడు. టేస్ట్ బాగుండేర్రా. దండరా దోత నీకు. ఏంట్రా? అరే బాగా ఆకలేస్తుంది, ఏముండారా?
ఇవాళ ఏం కుదరలేదురా. కుదరలేదా? కుదరలేదంటే ఏం చేయలేదా ఏంటి? ఏం చేయలేదంటే వండాం. ఏం వండారు? కూరగాయలు లేవురా. ఇంట్లో బాగా ఎతికితే ఇంత కందిపప్పు దొరికింది. అలా ఫ్రిడ్జ్లో ఆకుకూరలు ఉన్నాయి. ఆ రెండింటితో కలిపి ఏదో వంట చేద్దాం అనుకున్నాం. మళ్ళీ తినడానికి ఏమి ఉండదు కదా అని చెప్పి సపరేట్ పప్పు పాలకూర సపరేట్గా చేసాం. తెలుసురా నువ్వేం తినవని. ఏం చేస్తాం మరి, ఏం కుదరలేదు డబ్బులు లేకపోవడం వల్ల. అరే పచ్చళ్ళు ఉన్నాయా? ఖాళీ జాడీలు ఉన్నాయి, పచ్చళ్ళు లేవురా. నంచుకోవడానికి అట్లీస్ట్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, మంచినీళ్ళు. సాయిబాబా నీ వల్ల పస్తులయ్యా. ఫ్లాష్ బ్యాక్. అరే తిండిపోతాడా? అదే నీకే ఐటమ్ అంటే ఇష్టం ఉండదురా? తిండిపోతే నువ్వే అంటున్నావుగా, మళ్ళా నాకు ఐటమ్ ఇష్టం లేకుండా ఉంటుందా? అలా కాదురా, మనిషి అనేవాడికి ఎవరికైనా సరే ఏదో ఐటమ్ ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాకరకాయ నచ్చదు, అలా నీకేమైనా ఉందా అని. అలానా? నాకైతే గనక ముద్దపప్పును చూసావా, అస్సలు ఇష్టం ఉండదురా. ఉప్పు కారం అసలు ఏ రుచి ఉండదు. దాంతో పాటు ఈ పాలకూరతో చేసే ఏ కూర అయినా సరే అబ్బో చెట్ట చిరాకు, చూడంగానే మామ చేసింది. అవునా? మాకు అదే కావాలి. బంటి ఏం తింటున్నావురా? ఇంకేం తింటావురా, నువ్వు వండిన ముద్దపప్పు కూర. నీకు నచ్చదు కదా? బాగా ఆకలేస్తుందిరా, పైగా ఇంట్లో ఏమీ లేవు. అయినా రెండు సపరేట్ తిన్నా, కలిపి తిన్నా, బానే ఉంది. కొత్త టేస్ట్ కూడా ఉంది, చాలా బాగుంది. నచ్చిన ఐటెంలు కూడా నచ్చేలా తినడం నీ తర్వాతరా. దీన్నే అంటారేమో కాటికి పోయేవాడు కాయగూరలు తినడం అంటే. ఎంజాయ్, క్యారీ ఆన్. అబ్బా చిప్స్ భలే ఉన్నాయి, కారం తక్కువైంది. ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాంలే. హలో, ఇప్పుడు అటు సైడ్ నుంచి వస్తే నీకు అర్థం అవ్వదు. స్టూపిడ్. అది కాదురా బాబు, రోడ్ నెంబర్ 14రా, 15 కొత్త పెట్టి. వీడేంటి నన్నే చూస్తున్నట్టున్నాడు. ఏం చేస్తున్నాడు వీడు? అమ్మాయిని చూస్తున్నాడు. రే నువ్వెందుకు అమ్మాయి చూస్తున్నావు? అందమైన అమ్మాయిలు రోడ్డు మీద కనపడితే చాలు చూస్తానే ఉంటారు యాదవ్ సచ్చినోళ్ళు. అటు సైడ్ తిరిగిందిరా, వదిలేరా. రాస్కెల్. అమ్మో నాకు సంబంధం లేదు సిస్టర్, ఎవరు చూడలే కదా. ఒరే బంటి, ఈ ఏరియాకి మనం కొత్తగా వచ్చావురా, ప్లీజ్ రా, అలా చూడకరా, బాగోదురా. బంటి బంటి నీకబ్బా వినరా. వీడేంటి నన్నే చూస్తున్నాడు, చూడాలని ఉందిలో చిరంజీవి అనుకుంటున్నాడా? నిన్ను అక్క నాకు సంబంధం లేదక్క, అక్క నాకు సంబంధం లేదక్క. రైతా ఒక కప్పు, మైనస్ ఒక కప్పు, సాస్ ఒక కప్పు, ఒక్కో చిప్పుని ఈ మూడింటిని డిప్ చేసుకుని తింటే ఉంటది కదా. మా డాడీకి ఎప్పుడు చెప్తుంటాను సాసు మైనస్ తెమ్మని, తేనే తేడు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మన ఫీలింగ్స్ అసలు అర్థం చేసుకోరు. అవును. నీకు ఇంకోటి తెలుసా, మజ్జిగ మైనస్ సాసే కాదు, వీటిల్లో ఉల్లిపాయలు టమాటాలు కీరా వేసుకొని మొత్తం దంచుకొని తింటే ఇంకా టేస్ట్ వస్తుంది. అవునా, అంత బాగుంటదా? ఇది చిప్స్ లోనే కాదు, బింగోలో దేంతోనే ట్రై చేయి, చాలా బాగుంటది. నువ్వు తిన్నావా? సరేలే తిను. బాగుందా? ఇలా బాగోదు, మూడికి డిప్ చేసుకుని తింటేనే బాగుంటుంది. ఇంకో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం చూశాను కానీ ఫస్ట్ టైం ఇద్దరు తిండిపోతుల సమావేశం చూస్తున్నాను రా. సూపర్, తిండితో అమ్మాయిని పడగొట్టావు, లక్కీ ఫీల్. అరే బంటి, ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉండాలి, ఏమైపోయినాయి? కూరగాయల? ఏం కూరగాయలు రా? కేజీ టమోటాలు, కేజీ పచ్చిమిర్చి, కేజీ బెండకాయలు, కేజీ వంకాయలు. అయ్యా
కిలోలు ఏమి లేవయ్యా, అరకిలో మాత్రమే ఉన్నాయి. మరి ఆ అరకిలో అయినా ఏమైపోయినాయిరా? ఆ అంటే నిన్న సాయంత్రం బాగా ఆకలేసిందిరా. ఇంట్లో స్నాక్స్ ఏమి లేవు, ఫ్రిడ్జ్ లో కూరగాయలు మాత్రమే ఉన్నాయి. ఆకలేసి ఆ కూరగాయలు నేనే తినేశాను రా. పచ్చి కూరగాయలు తినేసావా? ఏంట్రా అంత షాక్ అయ్యో, మీరు తినరా ఏంటి పచ్చి కూరగాయలు? సరే కూరగాయలంటే తినేసావు ఓకే, మరి ఆ పచ్చిమిర్చి ఏమయ్యాయిరా? అంటే టమాటాలు తింటే బాగా పుల్లగా ఉన్నాయిరా, అందుకని పచ్చి కూరగాయలు ఉంచుకొని టమాటాలు తినేసా.